ఎస్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో బూడిద కేంద్రంగా రాజకీయ వేడి రగులుతోంది. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. జోగి రమేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉచితంగా బూడిద పంపిణీ, బూడిద కాలుష్యానికి వ్యతిరేకంగా నిరసనకు పిలుపునిచ్చారు జోగి రమేష్. ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాం. అంతకుముందు జోగి రమేష్ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు వైసీపీ నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బూడిద డంప్ వద్దకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని వైసీపీ డిమాండ్ చేసింది. అయినప్పటికీ కేవలం 4 మాత్రమే ఉండాలని పోలీసులు చెప్పారు. దానికి వైసీపీ నేతలు అంగీకరించకపోవడంతో వాగ్వివాదం జరిగింది. బ్రేకింగ్ చూస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో బూడిద కేంద్రంగా రాజకీయ వేడి రగులుతోంది. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జోగి రమేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉచితంగా బూడిద పంపిణీ, బూడిద కాలుష్యానికి వ్యతిరేకంగా నిరసనకు పిలుపునిచ్చారు జోగి రమేష్. ఇక అంతకుముందు జోగి రమేష్ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు వైసీపీ నేతలకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. బూడిద డంప్ వద్దకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని వైసీపీ డిమాండ్ చేసింది. కేవలం 4 మాత్రమే ఉండాలని పోలీసులు చెప్పారు. దానికి వైసీపీ నేతలు అంగీకరించకపోవడంతో వాగ్వివాదం జరిగింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి ఫోన్ లైన్ లో అందిస్తారు. ఎస్ కాంతి. సోని, వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆయన నివాసం దగ్గర నుంచి పోలీసులు పెద్ద ఎత్తున మోహరించడం వల్ల పరిస్థితులు కొంత ఉత్కంఠగా మారాయని చెప్పాలి. ఏదైతే మూలపాడులోని ఫ్లై యాష్ డంపింగ్ యార్డ్ కి ఈ రోజు తన పార్టీ నేతలతో కలిసి ఆయన వెళ్తున్న నేపథ్యం, వెళ్ళడానికి జోగి రమేష్ సిద్ధమైన నేపథ్యంలో సమాచారం తెలుసుకున్నటువంటి పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసానికి చేరుకుని ఆయన ఇంటి నుంచి బయటకు వస్తే అదుపులోకి తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో జోగి రమేష్ అనుచరులు వైసీపీ నాయకులకి అలాగే పోలీసులతోటి వాగ్వివాదానికి దిగడం జరిగింది. విటిపిఎస్ లో ఫ్లై యాష్ ను ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ పెద్ద ఎత్తున నిల్వ ఉంచారని, ఆ ఫ్లై యాష్ ను స్థానిక లారీ యజమానులకు పంపిణీ చేస్తామంటూ ఇప్పటికే జోగి రమేష్ ప్రకటించడం జరిగింది. ఆ యార్డుకు వెళ్లేందుకు జోగి రమేష్ సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆయన ఇంటి వద్దకు పోలీసులు రావడంతో పోలీసులు పరిస్థితి కొంత ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయని చెప్పాలి. మొత్తంగా ప్రస్తుతం అయితే జోగి రమేష్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. పోలీసులు ఆయనను అరెస్టు చేసి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కి తరలించినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా పోలీసులు 144 సెక్షన్ అమలులో ఉన్న నేపథ్యంలో 4 మాత్రమే అనుమతిస్తామంటూ చెప్పినప్పటికీ కూడా మాజీ మంత్రి జోగి రమేష్ అనుచరులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా పోలీసులతోటి వాగ్వివాదానికి దిగడంతో పాటు పూర్తిగా ఏదైతే ప్రస్తుత ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ కి సంబంధించినటువంటి అక్రమార్జనకి పోలీసులు అడ్డుకట్ట వేయాలనే ప్రయత్నం చేస్తున్న వారిని అడ్డుకుంటున్నారంటూ అక్కడ స్లోగన్స్ ఇవ్వడంతో ఒకసారిగా కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకోవడము, వైసీపీ నాయకులకు పోలీసులకు మధ్య వాగ్వివాదం నెలకొనడంతో మాజీ మంత్రి జోగి రమేష్ తో పాటుగా వైసీపీ నాయకులను కూడా పోలీసులు అరెస్టు చేసి ముందుగా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ వైపు తరలించినప్పటికీ ప్రస్తుతం అయితే విజయవాడ వైపు తరలిస్తూ ఉన్నారు. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ కాంతి. నివారించుకోగా బూడిద కోసం టెండర్ల ప్రక్రియ చేపట్టి
చంద్రబాబు నాయుడు ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించి ఒక కాంట్రాక్టర్కి బూడిద టెండర్ని కట్టబెట్టి లోకల్ గా ఉన్న లారీ క్లీనర్లు డ్రైవర్లు అయ్యారు, డ్రైవర్లు ఓనర్లు అయ్యారు. అదో లక్ష్మణ అంటూ లారీలు తిప్పుకునే పరిస్థితిలో ఈరోజు వాళ్ళ పొట్టలు కొట్టడం కోసం కాంట్రాక్టర్ దాన్ని తీసుకొచ్చి సుమారుగా 500 కుటుంబాలను రోడ్డు పడేసిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో బూడిద కేంద్రంగా రాజకీయ వేడి రగులుతోంది. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జోగి రమేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉచితంగా బూడిద పంపిణీ, బూడిద కాలుష్యానికి వ్యతిరేకంగా నిరసనకు పిలుపునిచ్చారు జోగి రమేష్. ఎస్ఐఎస్ ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాం. అంతకుముందు జోగి రమేష్ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు వైసీపీ నేతలకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. బూడిద డంప్ వద్దకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని వైసీపీ డిమాండ్ చేసింది. కేవలం 4 మాత్రమే ఉండాలని పోలీసులు చెప్పారు. దానికి వైసీపీ నేతలు అంగీకరించకపోవడంతో వాగ్వివాదం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ లో అందించే సిద్ధంగా ఉన్నారు. హరీష్, మనం చూస్తున్నాం మొత్తానికి అసలు అక్కడ ఏం జరుగుతుంది, వైసీపీ తరపు నుంచి నాయకులు ఏమంటున్నారు? పోనీ ప్రజెంట్ ఈ ఇష్యూకి సంబంధించినంత వరకు కూడా అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల మధ్య పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే సవాళ్ల ప్రతి సవాళ్ళు కనిపిస్తోంది. ప్రధానంగా ఎక్కడైతే మైలవరం నియోజకవర్గానికి సంబంధించినంత వరకు ఎమ్మెల్యే ఉన్నటువంటి వ్యక్తి చేసుకున్నటువంటి క్రమాలకు సంబంధించినటువంటి అంశాలపైన వైఎస్ఆర్ సంబంధించినటువంటి నాయకులు పెద్ద ఎత్తున బూడిదకి సంబంధించినటువంటి డంపు ఎవరిదని ప్రశ్నించినటువంటి నేపథ్యంలో ఇందుకు సంబంధించి లోకేష్ కి సంబంధించి మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ పైన కూడా విమర్శలు చేయడం పెద్ద ఎత్తున దుమారం రేగినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందులో భాగంగానే పెద్ద ఎత్తున ఈ రోజు ఇబ్రహీంపట్నంలో కేంద్రం వద్ద రాజకీయం వేడెక్కినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. బూడిద డంపుల వద్ద ఉచితంగా బూడిద పంపిణీకి, అదేవిధంగా బూడిద కాలుష్యానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. దీంతో పెద్ద ఎత్తున అమల్లో ఉంది అనేటువంటి ఒక నిబంధన ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా వాళ్ళందరినీ కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. వైసీపీ కార్యకర్తలకి నోటీసులు కూడా జారీ చేశారు. ఉదయం జోగి రమేష్ ఇంటి దగ్గరికి పెద్ద ఎత్తున పోలీసులు కూడా పహారా ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు తరలి వచ్చినటువంటి నేపథ్యంలో ప్రజా ఉద్యమానికి సహకరించాలంటూ కాళ్ళు పట్టుకుంటామంటూ కూడా ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం సవాల్ చేసి ఇందుకు సంబంధించి పార్టీకి సంబంధించినటువంటి అనిపిస్తుంది.